హలో అండి, నేను మహాలక్ష్మి. గుత్తంకాయ కూర అయితే చేస్తున్నానండి. ముందుగా గుత్తంకాయని 4 భాగాలుగా కట్ చేసుకోవాలి. నాలుగు సైడ్లు కట్ చేసేసుకొని కొద్దిగా నీళ్ళలో ఉప్పేసుకొని గుత్తంకాయలని ఇందులో వేసేసి ఉంచాలి. అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు, కారం, కొంచెం సాల్ట్, కొద్దిగా ఆయిల్ మొత్తం చక్కగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి. ఇప్పుడు కట్ చేసుకున్న వంకాయలో ఇలాగ మధ్యలో పెట్టుకోవాలి. కలుపుకున్న పేస్ట్ని మొత్తాన్ని ఈ విధంగా మొత్తానికి వంకాయల్లో చక్కగా స్టఫింగ్ పెట్టేసుకోండి. ఎందుకంటే లోన ఉడకాలి కదా చక్కగా. ఈ మిగిలిన పేస్ట్ కూరలో వేసేసుకోవచ్చు. ముందుగా కళాయి పెట్టుకొని కొంచెం వేరుశనగలు, ధనియాలు, కొంచెం చెక్క, లవంగాలు, గసగసాలు, కొంచెం ఎండు కొబ్బరి పొడి మొత్తాన్ని ఈ విధంగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు దీన్ని మిక్సీ పెట్టుకోవాలి. కళాయిలో నూనె పోసుకోవాలి సరిపడా. ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు వేసేసుకోవాలి. పసుపు, సాల్ట్. మనం ఆల్రెడీ అల్లం వెల్లుల్లి పేస్ట్లో సాల్ట్ వేసుకున్నాం కాబట్టి కొద్దిగా ఇందులో చూసుకొని కొద్దిగా తగ్గించి వేసుకోండి. కొంచెం కరివేపాకు. ఇప్పుడు మిగిలిన మిశ్రమాన్ని కూడా ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడు స్టఫ్ చేసుకున్న వంకాయలు వేసేసుకోవాలి. ఈ విధంగా ఒకసారి తిప్పుకొని మంట మిడిల్లో పెట్టుకొని వంకాయలని ఉడికించాలండి. మూత పెట్టేసుకోవాలి. ఇప్పుడు మూత తీసి చూసుకోవాలి. వంకాయ చూసారా నూనెలో ఎలా మగ్గిందో? ఈ విధంగా మగ్గాలి వంకాయ కూరను కూడా ఎక్కువగా తిప్పకూడదండి. నిదానంగా తిప్పుకోవాలి. మంట మిడిల్లోనే పెట్టుకోవాలి, హైలో పెట్టుకోకూడదు. మిక్సీ పట్టుకున్న పేస్ట్ని కూడా పోసేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి మొత్తం కూర అంతా తిప్పుకోండి. గ్రేవీలో కలిసేటట్టు ఒకసారి తిప్పండి. ఇప్పుడు గ్రేవీ అంతా దగ్గరకు వచ్చేంత వరకు మూత పెట్టేసుకొని ఉడికించాలి. కూర అయితే ఉడికిపోయిందండి చక్కగా. కూరలో నుంచి ఆయిల్ ఇలా బయటకు వస్తే కనుక కూర బాగా ఉడికిపోయినట్టు. వంకాయ చూసారా చిద్రవ్వకుండా చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు మసాలా వేసేసుకోవాలి. అంతేనండి, చూసారుగా వంకాయ చిద్రవ్వకుండా ఎలా ఉందో. ఈ విధంగా నేను చూపించిన విధంగా ఒకసారి వండుకోండి. ఈ విధంగా వండుకొని చపాతీలో కానీ రైస్లోకైనా చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి.